హాయ్ ఎవ్రీవన్, హలో, వెల్కమ్ టు భువన క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? సో బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఉగాది. సో ఉగాది మనకి తెలుగు వాళ్ళకి వచ్చితే న్యూ ఇయర్ కదా. సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అందరూ ఎప్పుడు ప్రశాంతంగా అండ్ అంతే ఆరోగ్యంగా ఉండాలి, అందరూ అనుకున్నది అనుకున్నట్టు జరగాలని, వీలైనంత హ్యాపీగా సంతోషంగా అంటే ఎలా చెప్పాలి, ఇంకా ఎప్పుడు జాయ్ఫుల్గా ఉండాలి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. నేను కూడా అలాగే ఉందాం అనుకుంటున్నాను. అండ్ నా తరపున ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సజెషన్ లైక్ అన్నీ అనుకోండి. ఫస్ట్ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్ అండ్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఎవరు ఎన్నన్నా ఏమన్నా పట్టించుకోకుండా మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ, నేను చెప్పాను కదా ఎవ్రీ డే 10 మినిట్స్ 15 మినిట్స్ అద్దం ముందు కూర్చోండి. అందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచి పనులు చేస్తున్నా అనుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మీరే మంచి వాళ్ళు అయిపోతారు, మంచి పనులు చేస్తారు. అండ్ ఈ సొసైటీలో కూడా మీకు చాలా మంచి నేమ్ వస్తుంది. అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. సో చెడుగా అయితే అస్సలు ఆలోచించకండి. అండ్ ఎదుటి వాళ్ళది కుళ్ళిపోయిన మనది కుళ్ళిపోయిన మనస్తత్వం కదా, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు అని కూడా దయచేసి ఎవ్వరూ ఎదుటి వాళ్ళని గురించి ఆలోచించటం అసలు మానేయండి. నేనేంటి, నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, నా హెల్త్కి నా ఫ్యామిలీకి ఏం కావాలి అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్ ఉమెన్ అలా అయిపోతారనమాట, అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇందులో లాస్ట్ టైం కలర్స్ చూపించలేదండి. ఆ రోజు ఏమైపోయిందంటే పెద్ద బాక్స్ వచ్చింది మాకు, అసలు ఓపిక లేదు. మళ్ళీ ఏమనిపించింది, ఇవి స్టాక్ కూడా అసలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడానికి కూడా వీలు లేకుండే. సో ఇవాళ అయితే మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో 1380 అనుకుంటా దీని ప్రైస్, 1380 1480, ఐ డింట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడైతే 1380 అని పెడుతున్నా. ఐ విల్ గో టు ద వీడియో అండ్ ఐ చెక్ వన్స్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే. ఓకే, 1380 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద ప్రైస్. అండ్ ఇట్స్ 2 బిగ్ లాకెట్ అండి. ఇంత బిగ్ లాకెట్, ఇది రూబీ కలర్ కాదు, ఎలా చెప్పను, బ్లడ్ రూబీ కాదు, కైండ్ ఆఫ్ రెడ్ షేడ్, వెల్వెట్ షేడ్ అండి. ఇవంతా ఇంగ్లీష్ కలర్స్ అయిపోయినాయి, మనకి వీటిని ఏమంటారు, ఏమనాలి అనేది కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ టైం ఇవి చాలా లావుగా ఉన్నాయి, సన్నవి లేవా అని అడిగారు. సన్నవి కూడా ఉన్నాయండి, 380 రూపీస్ సన్నది వచ్చి. ఓకేనా, 380 రూపీస్ సన్నది. అండ్ లావుది కూడా ఉంది, లావుదేమో మనకి 700 రూపీస్ పడుతుంది, అంటే వితౌట్ షిప్పింగ్ చెప్తున్నా నేను. ఓకే, సో ఇలా దేనికంటే దానికి. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ థ్రెడ్ కూడా ఉంది, ఇది నేను ఆల్రెడీ చూపించాను. అయితే నాకు మంచి సజెషన్స్ ఇస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 కస్టమర్స్ ఉండి మీరు కొన్ని ప్రోడక్ట్స్ రిపీట్ చేయాలి, ఇప్పుడు మీ దగ్గర ఈ థ్రెడ్ ఉంది కానీ మాకు ఇది ఎలా తెలుస్తుంది, సో యాక్చువల్గా ఈ థ్రెడ్కి వేసుకుంటే ఈ లాకెట్స్ చాలా బాగుంటాయి అని చెప్పినారు. ఈ థ్రెడ్ కాస్ట్ ఐ థింక్ 380 రూపీస్ వస్తుంది, థ్రెడ్ కాస్ట్ మేబీ. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే. కానీ నెగటివ్గా చెప్పే వాళ్ళకంటే కూడా పాజిటివ్గా ఎంకరేజ్ చేసే వాళ్ళైతే చాలా ఎక్కువైపోయినారు. అండ్ గివ్ అవే తీయమని కూడా చాలా చెప్తున్నారు. ఆలోచిస్తున్నాను గివ్ అవే తీయాలా ఖచ్చితంగా అని. చూద్దాము, ఐ థింక్ ఈ వీడియో నుంచి చేద్దామని అనుకుంటున్నా. సో ఈసారి వచ్చే లైక్స్ని కమెంట్స్ని బట్టి. సో అసలు పర్ఫెక్ట్ మ్యాచ్ అండి, నాకు అసలు ఈ థాటే రాలేదు. నిజంగా ఒక కస్టమర్ పేరప్ చేసుకొని నాకు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇలా కూడా వేసుకుంటే కూడా ఇది చాలా బాగుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటివే ఉంటే మీరు ఇవి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇటాలియన్ చైన్స్కి కూడా బాగుంది అండ్ వీటికి కూడా సేమ్ అంటే బాగుందన్నమాట. అండ్ నాకు మంచి హెల్త్ టిప్స్ కూడా చెప్తున్నారు. అంత బిజీయా అని అంటే ఈ ఫీల్డ్లో నిజంగా అంతే బిజీ అయిపోతాం ఆటోమేటికల్లీ. సో ఐ లవ్ దిస్ కలర్ అండి, రూబీ కలర్ కాదు, సో డిఫరెంట్ కలర్, మీకు తెలుస్తుంది అనుకుంటా. ఓకే, 1380 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఈజ్ ఫర్ 380 or 480, ఐఎమ్ నాట్ షూర్, బట్ దిస్ ఈజ్ అవైలబుల్. అండ్ ఈవెన్ యూ కెన్ పేర్ అప్ విత్ ద పర్ల్స్ ఆల్సో. పర్ల్స్ మాలాకి కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఇలాగా 2 లేయర్స్ పర్ల్స్ ఉంటే కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. మీరు స్వరాస్కి పర్ల్స్ కాస్ట్ మా దగ్గర చూడండి, ఇలాగా మీకు ఎవరైనా సరే ఒరిజినల్ అని అంటే ఇది ప్యాకెట్లో ఇవ్వమని చెప్పండి. ఓకే, ఇది 600-700 రూపీస్ అలా ఒక లైన్ పడుతుంది. సో ఇలాగ మీరు పేరప్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది మెన్స్కి కూడా వేయొచ్చు. ఓకే, బోత్ విమెన్ అండ్ మెన్ బోత్ కెన్ వేర్.
and really very pretty locket this one, and we have a green also in this. ఈ లాకెట్స్ చాలా డిఫరెంట్గా వచ్చినాయండి ఈసారి, చాలా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. అంటే కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. వీటిలో ఉన్న కలర్స్ చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ నిన్న నేను వీడియో తీద్దామనే థాట్లో ఉండే, కానీ ఈ మధ్యలో నాకు కూడా కొన్ని డేస్ని నేను కేటాయించుకోవాలని డిసైడ్ అయిపోయినాను. సో అంతకుముందు ఎప్పుడైనా నేను అవైలబుల్ ఉండేది, కానీ ఈసారి కొన్ని హాలిడేస్కి అట్లాంటి వాటికి నేను ఉండట్లేదు. యాక్చువల్గా ఈ కలరు బ్యూటిఫుల్ ఉంది. ఇందులో మీకు కొంచెం డార్క్ కనబడుతుంది, కానీ రియాలిటీలో అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది ఇక్కడ వాడిన స్టోన్ అయితే మీకు జడావులో ఏదైతే వాడతారో అలా అనిపిస్తుంది. అండ్ నీట్ లుక్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. సో ఈ థ్రెడ్స్ కూడా చూద్దాము, ఈ థ్రెడ్ కూడా పెట్టి చూద్దాము. హుక్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి ఎవరైనా సరే, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది హుక్ అనేది. చాలా బాగుంది. సో ఇలా కూడా. అండ్ ఇటాలియన్ చైన్స్ అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా అని వేయట్లేదు, బట్ అంటే కొంతమంది కొత్తగా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చూపిస్తాను. అంత పెద్ద లావు థ్రెడ్ కూడా పట్టేసింది. సో దీనికైతే మ్యాటరే కాదు. సో దిస్ ఇస్ వండర్ఫుల్ కాంబినేషన్. మీరు ఇచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ సీ సచ్ ప్రిటీ. ఇన్ దిస్ వీ హ్యావ్ 3 కలర్స్, మింట్ అండ్ మింట్ లేదమ్మా, మింట్ కూడా తీయ. ఓకే, ఎక్సలెంట్గా ఉన్నాయి 2 కలర్స్. 3 ఉన్నాయండి, మింట్ కూడా ఉంది, కానీ మింట్ నా పక్కన లేదు. ఓకే, సో చూసుకోండి, చాలా బిగ్ లాకెట్స్. ఇంకా పెద్ద లాకెట్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇంతకంటే పెద్దవి రావు. ఈ పోర్షన్ కూడా చూడండి, బాగుంది. ఈ పోర్షన్ కూడా చాలా బాగుంది, అంటే బ్రాడ్గా వస్తుంది అన్నట్టు, పెద్దగా కనబడుతుంది లాకెట్. సో అది. అండ్ ఇంకొకటి మనకి లాస్ట్లో ఈ 1380 లాకెట్స్ దిస్ కలర్స్ ఆర్ అవైలబుల్ అని చెప్పడానికి నేను ఐ థింక్ చూపించాల్సిన అవసరం లేదనుకుంటా. దీంట్లో రూబీ కూడా వచ్చింది, దీంట్లో రూబీ కలర్ కూడా వచ్చింది. ఒకటి ఓపెన్ చేస్తాను. రూబీ కలర్, ఇది రూబీ కాదు, రెడ్ షేడ్లో ఉంది. డిఫరెంట్ కలర్స్ అండి ఇవి. ఇది రూబీ కాదు, కనబడుతుందా, రెడ్. అట్లనే డార్క్ రెడ్ కాదు, లైట్ కాదు, ఇవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. వీటిని చెప్పడం రావట్లేదు. ఓకే, ఐ థింక్ 1480 అనుకుంటా ఈ లాకెట్ ప్రైస్. మీకు కింద ఏమి ఉండదు, అండ్ చాలా క్లాసీ పీస్. సో బ్యాక్ సైడ్ హుక్ని కేర్ఫుల్గా కొంచెం లిఫ్ట్ చేసి మీరు ఇలాంటి చైన్స్లో వేసుకోవచ్చు. ఓకే, ఈ లాకెట్ పెద్దది కదా, సో చూడండి, చాలా నీట్ లుక్ ఉంటుంది, అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీంట్లో మనకి కోరల్ ఉంది అండ్ గ్రీన్ ఉంది. గ్రీన్ ఆల్రెడీ చూపించాను, వీడియో లెంత్ అవ్వటం తప్ప ఏముండదు. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ ద గ్రీన్ అండ్ కోరల్ దే కెన్ గో ఫర్ దిస్. మీరు పర్ల్స్ మాలలకు కూడా ఇవి వేయవచ్చు. ఇది కూడా నాకు కస్టమరే చెప్పారు, ఒక్కసారి పర్ల్స్కి పెట్టి చూపియండి అని. చూడండి, ఇది మీకు 10 years 12 years లోపు అబ్బాయిలు ఉన్నట్టయితే మీరు వాళ్ళకు కూడా వేయవచ్చు, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ పెద్ద స్టోన్ వచ్చింది కదా మీకు, డబల్ పోటా ఇది. ఓకే, మీకు తెలుస్తుంది అనుకుంటా ఎంత ఈ మొజోనైట్స్ అయినా ఏదైనా క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉందండి. ఇది సో ఈ థ్రెడ్కి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి థ్రెడ్స్ నా దగ్గర చాలా వరకు తీసుకున్నారండి. ఓకే, ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ అయితే. సో చూడండి, పెద్ద లాకెట్ కావాలి నాకు అని అనుకునే వాళ్ళు. అండ్ ఇప్పుడైతే ఇంకా ఒక డిఫరెంట్ లాకెట్స్ అండి, ఎంతో ట్రై చేశాను. ఇది మనకి సచ్ వండర్ఫుల్ బడ్జెట్లో వచ్చింది. ఇది రా మెటీరియల్ లాగా సేల్ చేస్తానండి నేను, నా దగ్గరే కొనాలని అయితే అస్సలే చెప్పను. సో లేదు, మీ దగ్గర ఉన్న బీడ్స్తోనే మాకు పేరప్ కావాలి అని అంటే కూడా తీసుకోవచ్చు. సైడ్ లాకెట్స్ అండి, ఇవన్నీ తెలుసు కదా మీకు,
ఎంత బాగున్నాయనంటే ఈ ఫిట్టింగ్ మోజనైట్ ఫిట్టింగ్ కానివ్వండి, నవరత్న స్టైల్. దీంట్లో అయితే ప్రజెంట్ మన దగ్గర 2 అవైలబుల్ ఉన్నాయి. మరి ఇయర్ టాప్స్ కూడా చూపిస్తాను మీకు. చాలా పెద్దగా ఉన్నాయండి, 3.5 ఇంచెస్ దాకా. ఇయర్ టాప్స్ మాత్రం చిన్నగా ఇచ్చేసారు. సో దీనికి ఏం చేస్తామో చెప్పండి. ఎంత బాగుందనంటే నేను చెప్పలేను, మీకు క్వాలిటీ కోసం దగ్గర నుంచి చూపిస్తున్నాను. అండ్ వావ్ కలెక్షన్ అండి, సూపర్ ఉంది. అండ్ ప్రైస్ కూడా అంతే బాగుంటుంది మీకు, చాలా రీజనబుల్, నమ్ముతారో లేదో. ఓకే, 1480 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ అండి. 1480 ఫ్రీ వన్ సెకండ్ లెట్ మీ చెక్. యా, 1380 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ అండి. 1380 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఎక్సలెంట్ పీసు. సో నన్ను కస్టమైజేషన్ చేసి మన్నా ఓకే, నేను మీరే మంచి మంచి డిజైనర్స్ అండి, మా మైండ్లో ఏం ఉంటాయి చెప్పండి, రెగ్యులర్గా చేసి మీరే ఎక్సలెంట్గా చేస్తారు. బట్ ఎలా ఉంటుంది అని అంటే, నేను ఒక డెమోకి మాత్రం నాకు ఇలాంటి వందలల్లో వచ్చినాయండి స్క్రీన్ షాట్స్ ఒక 6 months బ్యాక్. కానీ టూ మచ్ ప్రైస్ ఉండింది అప్పుడు, 2000 3000 అట్లా ఉండేది ఓన్లీ లాకెట్స్కి. ఓకే, సో ఓన్లీ రా మెటీరియల్ లాగా నాకు కావాలి అని అనుకుంటే ఓన్లీ రా మెటీరియల్ లాగా తీసుకోండి. సో నా దగ్గర ఉన్న ఒక బీడ్స్తోని నేను మీకు ఊరికే అట్లా ఎలా ఉంటుంది అనేది పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా పర్ల్సే తీసుకున్నాము. ఈ పర్ల్స్ కూడా అన్ని చిక్కులు అయిపోయినాయి. ఈ బీడ్స్తో ఇదే గోలా. ఇప్పుడు బాగుండేది, ఇప్పుడు వరకు బాగుంది, సడన్గా ఇది మొత్తము ఇట్లా అయిపోయింది. సో ఎనీవేస్, ఇంకా లైవ్ తీసిన వాళ్ళైతే చాలా గ్రేట్ ఏమో అనిపిస్తుంది నాకు. అసలు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో. నేను చూపించలేకపోతున్నాను. సరే, ఇది చూపించడం అవ్వదు, రెడీ చేశాకే మనం చేయొచ్చు. బట్ ఏంటి అనంటే, మీకు ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇటు పైన వస్తాయి అండ్ కింద కూడా హోల్స్ ఉంటాయి, కిందికి కూడా వస్తుంది. కామన్ డిజైనే, కాకపోతే మన దగ్గరికి ఇప్పుడు వచ్చింది. సో 1380 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. వన్ సెకండ్, దీంట్లో ఇంకో ఉన్న కలరు ఓన్లీ కోరల్ ఉంది. ఓకే, ఓన్లీ కోరల్ ఉందన్నమాట. ఎవ్వరు లేరు. యాక్చువల్గా మా పాపని స్కూల్కి పంపించి నేనే కూర్చొని వీడియో చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఈ ఎండలకి బాడీ అంతా ఎగ్జాస్ట్ అయినట్టు అనిపిస్తుంది లేట్గా చేయాలనంటే. పెద్ద బ్రోచర్స్ అండి, ఇక్కడ నుంచి మనం బీడ్స్ తీయాలి, మధ్యలో పోర్షన్ అంతా ఇది ఉంటుంది. ఎక్సలెంట్ పీస్. ఓన్లీ కోరల్ ఉంది. ఓన్లీ కోరల్ కూడా మీకు 1380 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. సో వరంగల్ వాళ్ళకైతే మేము స్టోర్ అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నాము. ఐ థింక్ ఇంకొక 15 days పడుతుందేమో అంతే. కొంచెం ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, బికాజ్ ఎండలకి భయపడే, అంటే తిరగాల్సి వస్తుంది కదా, బయట తిరిగితే హెల్త్ మళ్ళీ ఏమవుతుందో అని భయము. సో 15 days పట్టకపోతే ఇంకా 2 months, ఎందుకంటే ఆగుతాం మొత్తము వర్షాలు వచ్చే వరకు. బట్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇది మీరు చూడండి, ఇది కూడా బాగా వచ్చింది మనకి వెడల్పు. అండ్ కింద వచ్చి మీకు ఇదేంటి డక్ షేప్ లాగా ఉంది. సో రిపీటెడ్ డిజైన్ అయితే అస్సలే కాదు. మొత్తం ఇవన్నీ ఏంటి అంటే పికాక్ హెడ్స్ లాగా. చూడండి, డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ ఫర్ 1380 ఫ్రీ షిప్పింగ్ అండి. నేను చాలా ఓపెన్ హార్ట్గా మీకు అన్ని కలర్స్ ఒకటే రోజు చూపించి కన్ఫ్యూజన్ లేకుండా ఆర్డర్స్ పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకు అది అర్థం కావట్లేదు. మినిమమ్ డెలివరీకి అయితే కొంచెం మాకు డిస్పాచ్ చేసినాం. అది వరంగల్ అండి, హైదరాబాద్ కాదు. అండ్ వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా ఫెసిలిటీస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి మూమెంట్ అనేది చాలా స్లో ఉంటుంది. సో ఓపిక ఉన్న వాళ్ళే ఆర్డర్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ 10 దాకా నాకు మెసేజ్లు అంటే నిజంగా నేను ఇవ్వలేను. నాకు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులని మ్యానిపులేట్ చెయ్యను, ఉన్నది ఉన్నట్టు ప్రాంప్ట్గా చెప్తాను. దానికి కూడా మీకు అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు. అంటే పారిపోతామా ఛానల్ ఇదేసుకొని, నాకు అర్థం కాదు. మీరు స్టాక్ లేదు అని కూడా అనుకోవద్దు. స్టాక్ లేనప్పుడు ఆర్డర్స్ తీసుకోను. ఇప్పటి వరకు నేను ప్రీ ఆర్డర్ అని చెప్పిందే లేదు. సో కీప్ ఇన్ యువర్ మైండ్, అది గుర్తుంచుకోండి.
అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. అసలు ఈ లాకెట్స్ మాత్రం మామూలుగా లేవు. ఇవాళ నేను చూపించే ప్రతి లాకెట్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మాటలు లేవండి, అంత బాగున్నాయి. ఈ లాకెట్ కొంచెం మనకి, ఈ లాకెట్కి మీకు సైడ్ బ్రోచర్స్ కూడా వస్తాయి. లాకెట్ చూపించడమే కష్టంగా ఉంది, అంటే కొంచెం సైజు నాకు పొడవు లాకెట్స్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే అద్భుతమైన లాకెట్ అండి ఇది. ఓకే, మీరు ఈ సైడ్ లాకెట్స్ని వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్కో లేకపోతే దేనికన్నానో. ఓకే, ఓన్లీ ఈ లాకెట్ కూడా మీరు ఓన్లీ ఈ లాకెట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర ఓన్లీ ఈ పీసెస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఎట్ టు రిసీవ్ అన్నమాట. ఇది చూసిన తర్వాత నేను సప్లయర్ని నాకు ఓన్లీ ఈ పీసెస్ కావాలి అని అడిగాను. ఐ థింక్ 1 వీక్ ఆర్ 10 డేస్ టైం పట్టొచ్చు. ఇవైతే 100 దాకా వస్తాయి మనకి. ఓకేనా. సో బ్యాక్ సైడ్ హుక్ ఉండదు, బట్ ఫిక్స్డ్ చేయాలి, కానీ వచ్చే వాటికి హుక్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. హాఫ్ జుమ్కా మోడల్ అండి. కింది నుంచి మీకు కస్టమైజేషన్కి పర్ఫెక్ట్ ఆప్షన్ ఉంది. ఇది కస్టమైజేషన్ చేసుకొని ఇక్కడ బీడ్స్ చుట్టాలన్నమాట. అండ్ మీకు తెలుసు, ఐ డోంట్ వాంట్ టు, అంటే నాకంటే కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఓకే, బేబీ పింక్. అండ్ ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టుకొని ఇలాగా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి. ఓకే, ఈ స్టైల్ అన్నమాట. ఈ స్టైల్ మరి బీడ్స్ ఏం వాడతారు అని అంటే, పర్ల్స్ మాల లేకపోతే పర్ల్స్ చేసుకోండి. లేదు రూబీతో కావాలి అని అంటే మీరు రూబీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ విల్ షో హియర్ హౌ వి యూజ్ అనేది. ఇక్కడ మొత్తం మీకు సైడ్ అంతా హోల్స్ ఉన్నాయి. ఓకే, ఈ హోల్స్లో నుంచి ఇక్కడ నుంచి తీసుకోవచ్చండి, హెవీ సెట్ అయిపోతుంది. సో నేను ఇది రా మెటీరియల్ లాగా సేల్ చేసే వాళ్ళకి, బాగా డిజైన్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే చాలా మంచి బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు మనకి, వాళ్ళు ఎంత బాగా కస్టమైజేషన్ చేసుకుంటారంటే అది కూడా ఒక ఆర్ట్ అండి, అది కూడా ఒక కళ. అంత ఓపిక కూడా ఉండాలి. ఓకేనా, వాళ్ళు నిజంగా నాకు స్కిల్ఫుల్ పర్సన్స్ అంటే చాలా ఇష్టము. ఓకే, ఈ 5 లేయర్స్ బంచ్ వచ్చి మీకు 6500 ఉంటుంది, 4 mm సైజు. సో ఇలాగ పెట్టుకొని ఈ సైడ్ లాకెట్స్ ఇక్కడ. ఓకే, ఓకేనా, ఈ సైడ్ లాకెట్స్ ఇక్కడ. అండ్ స్ట్రడ్జింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవి వస్తాయి మీకు. సో ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వచ్చు. ఇది ఈ ప్లేస్లో పర్ల్స్ అయినా సరే ఏదైనా సరే మీరు వాడచ్చు. ఐఎమ్ వెరీ పూర్ ఎట్ దిస్, బట్ ఇవి బాగున్నాయి. ఐ విల్ సే డోంట్ మిస్ అండి, ఇలాంటివి మళ్ళీ మనకు రావు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. మరి ఇంత తక్కువ కాస్ట్లో చెప్తుంది ఎలా ఉంది క్వాలిటీ అని అనుకోవద్దు. చూడండి, ఇది బేబీ పింక్. ఓకే, అండ్ ఇది వచ్చి మీకు కంప్లీట్, జనరల్గా చెప్పండి, ఇది ఒకటి మనకి 400 ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఈ 2 వస్తాయి ఈ లాకెట్లో. అండ్ ఈ లాకెట్ అంతా. ఓకేనా, మరి ప్రైస్ ఎంత అని అంటే 1 సెకండ్ ఐల్ టెల్ యూ. $20.80. ఓకేనా, 20.80. బట్ ఇంకా ఆఫర్ ప్రైస్కి ఇస్తానండి, ఇంకా ఆఫర్ ప్రైస్కి ఇస్తాను నేను. 1 సెకండ్. సారీ, నేను ప్రైజెస్ అసలు మినిమం కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకోలేదు, అంటే ఈ ఆనందమే సరిపోయిందేమో నాకు అనిపిస్తుంది. యా, 20.80, 1980 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. చాలా రీజనబుల్గా ఇచ్చేసినాను. సప్లయర్ నుంచి కాలే వస్తుందేమో నాకు, ఏం చేస్తున్నావు నువ్వు మార్కెట్ని అని చెప్పి. ప్రీమియం విక్టోరియను, హైలైట్ ఉంటుంది పాలిషు. ఇది పిచ్చి బ్లాక్ పాలిష్ అయితే అస్సలే కాదు. యూ కెన్ సీ హియర్ ఈ కడ్డీలు ఇవి చూస్తే మీకు. సో 1980 ఈజ్ ద ప్రైస్. లాస్ట్ టైము పాపం సరిగ్గా చూపించానో లేదో అండి, ఫుల్ వేడి ఉండే ఆ రోజు, నాకు అసలు ఇది కాలేదు. సో ఇది సరే, ఇదే బీడ్స్ని రియల్ టాంజనైట్స్ ఉన్నాయండి. లాస్ట్ టైము 7000 బంచ్ అమ్మితే కూడా
అసలు నాకు షో చేయడం రాదు, కానీ చాలా బంచెస్ నేను సేల్ చేసినాను, ఓపెన్గా చెప్తున్నా. సో ఈసారి మీకు కొంచెం స్మాల్ సైజు బీడ్స్ వచ్చినాయి. సో ఇది రియల్ టాంజనైట్స్. ఎక్కడైనా మీరు చూయించుకోండి, బట్ సైజ్ వేరియేషన్ ఉంటుంది అంతే. దీని కాస్ట్ వచ్చి మీకు 5500, 5500, 1 రూపీ కూడా తగ్గించండి. కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇవి టాంజనైట్స్, ఓకేనా. 5500 ఇస్ ద ప్రైస్. సరే, ఇప్పుడు ఇవి చూపించడానికి రీజన్ ఏంది అని అంటే, వీటితో కూడా 1 సెకండ్ హోల్డ్ ఆన్. ఇవాళ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి. మీరు ఎప్పటికైనా మీకు ఇవి చెదిరిపోవు, అలాగని మీకు వీటి స్టైల్ అనేది పోదు. ఫస్ట్ నేను ఒక మంచి నెక్ తయారు చేయించుకోవాలి. ఇది చూడండి, చాలా బాగుంది. ఇది ఇక్కడ నుంచి మనకి స్కిడ్ అవుతుంది. స్కిడ్ అవ్వద్దు కదా, డిజైన్ ఎలా చూపిస్తాము. వీటిని ఇంకా ఇలా అయినా వేసుకోవచ్చు. సరే లేదు అని అంటే ఇలాంటి అద్భుతమైన లాకెట్స్కి మీకు బడ్జెట్ పడుతుంది, కానీ ఇలాగ పేరప్ చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ అండి. ఇంకా అసలు దీనికి పేరేం పెట్టలేము, అంత బాగుంటుంది. సరే, నాకు బడ్జెట్ తక్కువ కావాలి అని అనుకుంటే ఇలాగా, ఇది రావట్లేదు, నేను ఎంత చూపిద్దామన్నా. సో ఇలాగా 3 లైన్స్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా 3 లైన్స్ కూడా మీకు బాగుంటుంది. యాక్చువల్లీ చాలా నీట్ లుక్ వస్తుంది ఆఫ్టర్ మేకింగ్. మీకు బడ్జెట్ అవుతుంది, బట్ ఇలాంటివి సెలబ్రిటీ పీసెస్ అండి. సో ఎన్నున్నా ఒకటి మనకి ఇలాంటిది ఉండాల్సిందే అని చెప్తాను నేను. అంటే అంత బాగుంది కదా చూడడానికైనా. అండ్ దీంట్లోనే మనకి ఇంకో కలర్ ఉంది, అది వచ్చి మింట్ గ్రీన్. ఓకే, సేమ్ మింట్ గ్రీన్ కూడా సేమ్ 1980. ఖచ్చితంగా మీరు నాకు వస్తుందండి కాల్, అప్పుడు నేను కూడా చెప్తాను ఇంకా ఈ ఒకసారికి అని. 1980 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ ద ప్రైస్. అండ్ ఫర్ దీస్ ఆల్సో యూ విల్ గెట్ ద స్టడ్స్ అండి. ప్రీమియం విక్టోరియన్. ఇంకా మాటలు లేవు దీంట్లో మనం ఏం చెప్పడానికి. అండ్ ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్న కలర్ అండి, ఒకలాంటి మీకు బ్రింజాల్ కలరు. ఇది రియల్ అస్సలు సిసలైన బ్రింజాల్ కలర్ అండి ఇది. అసలు ఈ కలర్ కోసం అయితే మామూలుగా చూడలేదు. అబ్బా, అసలు కనబడదు ఇది వీడియోలో, ఎందుకో నాకు అర్థం కాదు. అస్సలు తెలియట్లేదండి. బట్ ఓకే, ఇది ప్రాబ్లము. ఓకే, కొంచెం తెలుస్తుంది కదా ఇక్కడ. బయట మాత్రం బాగుంటుంది, మరి దీనికి ఏం ప్రాబ్లమో అర్థం కాదు. లోపల మాత్రం ఇట్లా వస్తుంది. సరే, బ్రింజాల్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇంకా ఇది పర్ల్స్కి అయితే ఆసమ్ సెట్ అయిపోతుంది, ఇంకో మాట లేదు. సో అవుతుంది మీకు 2500లో చేసుకోవచ్చు, 3000లో చేసుకోవచ్చు, ఉన్నాయి. మీరు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో రకం బీడ్స్ చూపిస్తానండి, ఎల్లో బీడ్స్. ఈ బీడ్స్ కూడా ఇప్పుడు చూపించడానికి కారణం ఏంటి అని అంటే, బికాజ్ ఇవే అండి, వీటికే తక్కువ నాకు 2500లో కావాలి, 2400 300లోనే కావాలి అని అన్న వాళ్ళు పర్వాలేదు. ఇవి రెండు లైన్లు వేసి చేద్దాము. నిజంగా నా స్కిల్స్ అన్నీ పోయినాయండి. అంటే ఒకప్పుడు బాగా ఇట్లా పెట్టి చూపించేది కదా, ఇప్పుడంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పోర్షన్. ఓకే, ఇలా నిండుగా వస్తుంది. సో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయిపోవడమే ఏది తీసుకోవాలి నేను అని చెప్పేసి తప్ప, మన దగ్గర అయితే ఎక్సలెంట్ ఉంటాయి. సరే, నాకు షార్టే కావాలి, ఇది నాకు నెక్ దగ్గర కావాలి, అండ్ ఇది అంతా కిందికి రావాలి అని అనుకునే వాళ్ళు కూడా అస్సలు మిస్ చేసుకోకండి. చూడండి, ఎంతో కష్టపడితే కానీ ఈ లాకెట్స్ దొరకలేదండి. సో కష్టానికి అయితే నేను అనుకుంటున్నాను ఆర్డర్స్ వస్తాయని. సో చాలా బాగుంది. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేటివ్ పీసెస్లో ఈ పీస్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో అందరూ మల్టీ కలర్ గణేష్కి
ఏం కావాలి అంటే మేడం మల్టీ కలర్ గణేష్కి కూడా ఈ ఎల్లో ట్రై చేయండి. ఎవ్వరు వేసుకోరు మేడం, ఇలాంటివి ఎవరు వేసుకోరు. సో యూనిక్గా ఉంటుంది. ఏ శారీ మీద అనంటే అసలు ఏ శారీ మీద వేసుకోండి ఈ లైమ్ ఎల్లో. అండ్ ఇవి వచ్చి ఆనెక్స్ కాదు, ఓకే, చేతన్ పచ్చలు రెప్లికా మనం ఏదైతే సేల్ చేసామో అదే ఈ బీడ్స్. కట్టింగ్ కూడా మారిపోతుంది. ఓకే, దీంట్లోనే మనకి బ్లూ కూడా అవైలబుల్ ఉంది. ఈ బ్లూతో కూడా మీరు ఈ మల్టీ కలర్ గణేష ట్రై చేయొచ్చు. అసలు రూబీ కలర్కి బ్లూ వేస్తే ఎంత యూనిక్గా ఉంటుందో తెలుసా, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. కింద ఈ బాటమ్ అవుతుంది కదా, ఈ బాటమ్తోనే బ్యూటీ అనేది. సి ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే మనం చేసినవే చేస్తున్నాం తప్ప వేరే కొత్త ఏం చేయట్లేదు కదా. సో విల్ ట్రై. ఇట్ లుక్స్ ఎలిగెంట్ అండ్ దీస్ ఆర్ రియల్ మింట్. నేను ఇచ్చానండి ఇవి మీకు రియల్ బీడ్స్ అన్నమాట. ఇది బంచ్ వచ్చి మీకు 3000 3500 ఉంటుంది, 3 లైన్స్ బంచ్. ఇవి ఎలా చెప్పను నేను, కానీ మీకు పచ్చలల్లోనే మింట్ కలర్ ఉంటుంది. ఇవి చాలా బాగున్నాయి బీడ్స్. ఇవి నేను ఒక 6 months బ్యాక్ మీకు చాలా వీడియోస్లలో కూడా పెట్టాను. సో ఇప్పుడే ఎందుకు తీసాము ఇవి అని అంటే, ఇప్పుడు అలాంటి లాకెట్స్ వచ్చినాయండి. ఇవి ఈ లాకెట్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్తో చేస్తేనే ఎక్సలెంట్గా ఉంటున్నాయి. ఆల్రెడీ కొంచెం ఫొటోస్ పెడితే మనకి రెస్పాండ్ అయ్యి కావాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బడ్జెట్ అవుతుంది, బట్ డోంట్ థింక్ అబౌట్ బడ్జెట్. అలా కొన్ని రోజులు మనం ఏం కొనకుండా ఉండి మనకి బాగా మంచి పీస్ వచ్చినప్పుడు కొని ఉంచుకోవడం చాలా ఉత్తమము. ఎక్సలెంట్ లాకెట్స్ అండి ఇవి. అయితే ఎన్ని రకాలుగా పెట్టి చూపించినా కూడా మీకు తక్కువే, అంటే నేను ఏది పెట్టి చూపించినా కూడా తక్కువే అనిపిస్తుంది, అంత బాగున్నాయి. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు షో ఇంకొక లాకెట్ నేను చూపించాలనుకుంటా మీకు. బేబీ పింక్ మింట్ పర్పుల్తో పాటు, అసలు ఈ పర్పుల్ లాగా కనబడట్లేదు, చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఈ పర్పుల్ మీద, కానీ ఐ థింక్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తే బెటర్ ఏమో. అంటే షార్ట్స్లో చూపిస్తాను. అండ్ ఇది కూడా కోరల్స్కి పెడితే మాత్రము, మొత్తం కోరల్ ఉంది కదా, అది పెడితే మాత్రము హైలైట్. నేను ఇది మాత్రం ఐడియాలు మాత్రమే ఇస్తున్నాను మీకు. సో మీకు ఎలా కావాలి అంటే మీరు అలా చేయించుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ రా మెటీరియలే కావాలి, వేరే వాళ్ళ దగ్గర మేకింగ్ ఉందన్న నేను హ్యాపీగా పంపిస్తాను, మీరు అడ్రస్ చెప్తే వాళ్ళకి. సో నాకైతే అలాంటి అభ్యంతరాలు ఏం లేవు. ఇక్కడే కొనండి, ఇవే తీసుకోండి అని మాత్రం నేను చెప్పాను. కానీ ఇవన్నీ గోల్డ్ కాపీ, మీకు వీటి రేంజ్ మారిపోతుందండి ఇలా చేస్తే. మీకు ఇది అంతా చేయాలంటే 4000 అవుతుండొచ్చు. 4 lines ఇస్తాము, 4000 చేంజ్ అవుతుంది. కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ కలర్ కాంబినేషన్ అనేది దొరకదు. శారీస్ ఏ శారీ మీదైనా వేసుకోండి, ఇంకొక మాట ఉండదు. బట్ నాకు 3500 4000 ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే ఇది చెప్పండి మేడం. లేదు ఇలాగే నాకు 2500లోనే చేసి ఇవ్వండి అంటే నార్మల్ బీడ్స్ వాడతాము, సింపుల్. ఇవి రియల్ బీడ్స్ కదా, కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మాకు రియల్ బీడ్స్ వద్దు, మాకు నార్మల్ బీడ్సే కావాలి అని అనుకుంటే మీరు నార్మల్ బీడ్స్ కూడా తీసుకోండి. సో ఇది ఎల్లోకి కూడా బాగా వస్తుందండి. కోరల్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా అదిరిపోయే కాంబినేషను. ఎలా ఉంటుంది అని అనుకోవద్దు, చాలా బాగుంటుంది. నేను చేసిన డిజైన్స్ అయితే మోస్ట్లీ ఫెయిల్ అవ్వవు. వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఫెయిల్ చేసుకుంటే తప్ప, నేను ఇది తీసుకోండి అంటే వాళ్ళు నమ్మి తీసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 100కి 1000% సాటిస్ఫైడ్ పీసే వెళ్తుంది. వాళ్ళు కన్ఫ్యూజన్లో వాళ్ళకి ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే తప్ప, నేను చేసిన అన్ని హైలైటే, అది ఖచ్చితంగా చెప్తాను నేను. చూడండి ఇలా చేసుకుంటే మీకు 2400 2300 వరకు కూడా అయిపోతుంది, డిపెండ్స్ ఆన్ ద బీడ్స్ అన్నట్టు. ఓకే, ఇది కూడా చాలా నీట్గా వస్తుంది. కొంచెం మనకి కింద పోర్షన్ ఇలా పెడితే మీకు బాగా వస్తుంది. అండ్ ఇక్కడ బీడ్స్ యూసేజ్ కూడా తక్కువే ఉంటుందండి ఓపెన్గా చెప్పాలంటే, ఎందుకంటే ఇంత పార్ట్ మనకి 4 inches పార్ట్ మనకి లాకెట్సే వస్తాయి.
ఉన్న లోపు హోల్స్ అన్నీ నేను చెప్పేస్తున్నా. సో ఎందుకు అనంటే మీ అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి అంతే. అండ్ కోరల్స్ కూడా ఉన్నాయి, కోరల్స్తో కూడా బాగుంటుంది. కోరల్ టు కోరల్ కాకుండా కోరల్ టు నవరత్న బాగుంటుంది. సో చూడండి, ఇవన్నీ నార్మల్గా వేసుకునే పీసెస్ అయితే కాదు, కొంచెం వీటికి రేంజ్ ఉంటుంది. మీకు కాస్ట్ పడ్డా కూడా వీటి వాల్యూ వీటిదే, అదైతే మర్చిపోవద్దు ఎవరు. లైవ్ తీసే వాళ్ళకైతే ఒక పెద్ద హ్యాండ్స్ ఆఫ్ అండి, ఎందుకంటే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అసలు ఇక్కడ నార్మల్గా చూపించడానికే నాకు అవ్వట్లేదు. గ్రేట్ వాళ్ళు చాలా, ఇలా కస్టమర్స్ని మేనేజ్ చేస్తూ చేయాలి కదా. మళ్ళీ జనరల్గా అనుకోండి, మనం ఇలా ఆఫ్ చేస్తూ కెమెరాని ఆన్ చేస్తూ ఇది ఇటువైపు రావాలా, ఇది ఇటువైపు రావాలి అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. చైన్ ఇది చూపించడానికి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఇది మీరు చూడండి, ఇక్కడ కొంచెం సరిగ్గా రాలేదు, బట్ కస్టమైజేషన్ అయిన తర్వాత మాత్రం బాగా వస్తుంది. సో ఇలా తీసుకుంటే కూడా మీకు 2500 దగ్గర 2800 వరకు వస్తుంది, కానీ మంచి పీసెస్ అండి. ఓకే, ఒకప్పుడు కంటే కూడా కస్టమైజేషన్ చాలా డెవలప్ అయింది. అండ్ మల్టీ గణేష లాకెట్ మన ఈ బీడ్స్ వేస్తే కూడా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. కోరల్స్లో ఇప్పటివరకు డిజైన్ లేని వాళ్ళు 2 లైన్స్ చాలు, ఎన్ని లైన్స్ అక్కర్లేదు. ఓకే, జస్ట్ యూ గో ఫర్ 3 లైన్స్. ఓకేనా, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒకటండి, నేను డిటిడిసి ప్రాసెస్ చెప్తాను. ఇవాళ నేను నైట్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఓపిక ఉంటే వాళ్ళు నైట్ వేస్తారు, లేదు అని అంటే రేపేస్తారు. మాది వచ్చి మొత్తం కంప్లీట్గా హ్యాండ్ మేడ్, ఒక్కటి కూడా మీకు రెడీ ప్రోడక్ట్ నేను చూపియను, మొత్తము హ్యాండ్ మేడే. సో టైం పడుతుంది. నైట్ 8-8:30 వరకు కూడా మేము ఇంకా వాళ్ళు డెలివరీ బాయ్ వచ్చే వరకు కూడా మేము ఇంకా చేసుకుంటూనే ఉంటాము. సో అలాంటప్పుడు వాళ్ళకి ఓపిక ఉంటే వాళ్ళు ఆ నైటే ఇస్తారు. అండ్ వెంటనే అదే రోజు మాత్రం షిప్పింగ్ ఐడీస్ అయితే అస్సలు ఇవ్వరండి. 99% మాకు రావు, 3-4 డేస్ 5 డేస్ అయితే కానీ రావు. సో అవన్నీ ఆయన మాన్యువల్ బుక్లో ఎంటర్ చేసుకుంటారు వాళ్ళు కూడా. దాని తర్వాత మాన్యువల్గా ఒక్కొక్కటి రాసిస్తాడు, వీళ్ళది అని. సో ఒక ప్రాసెస్, ఒక పద్ధతి అనేది ఉంటుంది. మీకు ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడు, మీకు ఎప్పుడు ఏదొస్తే అది మాత్రం నేను ఇవ్వలేను. చాలామంది ఓపిక పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అంటే బాటమ్ ఆఫ్ మై హార్ట్. దీన్ని నేను న్యూ ఇయర్ లాగానే కన్సిడర్ చేస్తాను, మీకు చాలా ఓపెన్గా చెప్తున్నాను నేను. సో ఒకసారి అడగండి, 2 సార్లు అడగండి, సరిపోతుంది. బుక్ చేసిన 3 డేస్కి 4 డేస్కి ఐడి ఎక్కడి నుంచి తేవాలి నేను? ఇప్పుడు కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయండి, ప్రతి హాలిడేని మేము హాలిడే లాగానే కన్సిడర్ చేస్తాము. లేకపోతే ఈ ప్రెషర్కి, ఈ సమ్మర్కి ఇంకా మేము ఎవరము తర్వాత అసలు మేము ఉండేదే అసలు ఉండమేమో. ఓకే, సో లాస్ట్ నేను ఎప్పుడు సండేస్ కూడా నేను వర్క్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు సండేస్ కాదు కదా, చిన్న హాలిడే వచ్చినా వాళ్ళని రావద్దంటున్నా నేను. ఎందుకనంటే ఇప్పుడున్న పొజిషన్ అలాంటిది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి. అండ్ కొంతమంది అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన డిజైన్ మేకింగ్ చేయించుకొని తర్వాత డబ్బులు లేదు, ఏం లేదు. ఇంకా నేను కూడా అలాంటి వాళ్ళకి రీఫండ్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఓకే, ఒకసారి స్ట్రిక్ట్గా అంటే రెండోసారికి అందరికీ క్లారిటీ వస్తుంది. మూడోది, కనీసం మినిమం వర్కింగ్ డేస్ ఉంటాయండి, 7 డేసో 10 డేసో 6 డేసో 8 డేసో. అసలు 2-3 రోజులు కూడా కాంది దమ్ అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఇంకా ఇష్టం వచ్చిన మెసేజ్లు, ఇష్టం వచ్చినన్ని సార్లు కాల్స్. ఎదుటి మనిషి ఉన్నా లేకున్నా వాళ్ళు ఎలాంటి కండిషన్ అయినా వాళ్ళకి అవసరం లేదు. అంటే మరి మాయి డబ్బులు కావాలని మీకు అనిపించవచ్చు, మీ కూడా డబ్బులే, కానీ మేము కూడా మనుషులమే కదా. ఎటు పోతాం మేము డబ్బులు తీసుకొని? పారిపోతామా చెప్పండి? ఇట్లా ఫోన్ ఓపెన్ చేస్తే 100 ఫోన్లు 100 మెసేజ్లు ఉంటాయి, దాంట్లో రెస్పాండ్ అవుతాము ఖచ్చితంగా. 1 రూపీ కూడా నేను రిటర్న్ ఇస్తా. మీకు 1 రూపీ రావాలని అంటే కూడా చెప్పండి, నేను రిటర్న్ ఇస్తా. ఒక్కొక్క రోజు లేనప్పుడు, పాసిబుల్ కానప్పుడు వరుస పెట్టి 10,000 20,000 రీఫండ్స్ కొడతాం మేము, అంతే కదా. చెప్పండి, ఈ లాకెట్స్ హోల్డ్ అయినా నాకు నష్టం ఏం లేదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇంకో 2 నెలలకి 1000 మంది చూస్తుంటారు. ఎవరో ఒకరు ఆర్డర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా. 1000 మంది చూస్తే 10 ఆర్డర్లు 20 ఆర్డర్లు రావడం కష్టం అసలు కాదు. ఓకే, లోకల్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రస్టీ కస్టమర్స్ ఉంటారు, యూఎస్ వాళ్ళు ఉంటారు, బ్లైండ్గా తీసుకుంటారు వాళ్ళు. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, అంటే ఇంత ఈమెకి చేయడం అవసరమా? అవసరం లేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి.
సో ఒక మినిమం ఒకటి అనేది ఉంటుంది. ఇప్పుడు నిన్న హాలిడే వచ్చింది, ఇప్పుడు వన్ డే గ్యాప్ వస్తుంది. 1 డే వర్కింగ్ డే, 1 డే హాలిడే, 1 డే వర్కింగ్ డే, 1 డే హాలిడే డే. సో అప్పుడు ఎలా మేము మాత్రం ఏం చేయాలి? తెచ్చి మీ ఇంటికైతే తెచ్చి ఇవ్వలేం కదా. సో ఎవ్వరు హర్ట్ కావద్దు ప్లీజ్. నేను చెప్పేది చాలా పాజిటివ్ వేలో చెప్తాను. ద థింగ్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ వెరీ పాజిటివ్, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ వాళ్ళకి కాల్ చేసి కూడా చెప్తున్నా. ఎందుకంటే 100 మెసేజెస్ పెట్టడం కంటే కూడా ఒక కాల్ చేసి మాట్లాడితే మన ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుందని. సో నాకు ఇంటెన్షన్స్తో పని లేదు, నాకు దేంతో పని లేదు అని అంటే ఆర్డర్ కూడా చేయకండి. ఓకే, ఎక్కడ ట్రస్ట్ అనిపిస్తుంది, ఎవరు మంచి వాళ్ళు అనిపిస్తారో వాళ్ళ దగ్గరే చేయండి. నష్టం ఏం లేదండి. 100 అమ్ముకునే చోట 20 అమ్ముకున్నా చాలు. ఓకే, సో ఇట్లాంటి హెక్టెక్ కస్టమర్స్ ఒక్కరిని మెయింటైన్ చేయడం కంటే కూడా పాపం లాయల్గా ఉండి వెయిట్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళు 10,000 తీసుకుంటే వాళ్ళు 2,000 తీసుకున్న మాకు తృప్తే. అసలు అన్ని ఫిజికల్ టెన్షన్స్ కంటే కూడా మెంటల్ టెన్షన్స్ ఒక మనిషిని కిల్ చేస్తాయి. సో డోంట్ గివ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ టెన్షన్స్. మీకు అన్న టైంకి ఒకరోజు అటు ఇటు, బట్ 1 ఇంచు తక్కువ ఇవ్వము, అలాగని రాంగ్ క్వాలిటీ అయితే అస్సలే ఇవ్వము. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి. అంటే అంత డిమాండా 3 సార్లు చేయాలా అని అంటే డిమాండ్ అని కాదు, మనిషికి ఓపిక కూడా ఉండాలి కదా. సో బేస్డ్ ఆన్ దట్ నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఎంతోమంది ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి మాట్లాడిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ నేచర్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్గా నేను ఫస్ట్లో చెప్పిన టిప్ అయితే ఫాలో కండి. మెంటల్ టెన్షన్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోకండి. అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్.